ఏమైందమ్మా? చెప్పమ్మా. మనసులో ఉన్న బాధ ఒకరితో పంచుకుంటే పోతుంది అంటారు. చెప్పు తల్లి. నేను ఈ ఆలయ ప్రధానార్చకుణ్ణి. గుడి ముందు ఉన్నామన్న చలనం కూడా లేని పరిస్థితుల్లో మీరున్నారని తెలుస్తోంది. ఏంటమ్మా మీ కష్టం? నిజంగా దేవుడే మీ రూపంలో వచ్చి అడుగుతున్నారనిపిస్తోంది పంతులు గారు. మేము ఒక చోట ఉండేవాళ్ళమండి. కొన్ని పరిస్థితుల్లో ఖాళీ చేసి రావాల్సి వచ్చింది. అందుకే మీరు ఈ గుళ్ళోనే ఉండండి. నిజంగా ఆ దేవుడే మమ్మల్ని ఆదుకోవడానికి మిమ్మల్ని మా దగ్గరికి పంపించుంటాడు. అవునమ్మా, ఆ శివుడే పంపించాడు. లోపలికి రండి. వద్దు బాబు, నాదే ఉంది. నువ్వు వాళ్ల మీద చూపించింది అభిమానమే కదా. మీరు చెప్పారని కాదు గాని చూశాగా, వారు చాలా మంచివారు, ఏదీ ఆశించని వారు. అవును పూజారి గారు, కల్మషం లేని వాళ్ళు. పూజారి గారు, ఈ డబ్బు రేపు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి అవసరం ఉంటుంది. రేపు నువ్వే ఇవ్వచ్చుగా బాబు. ఈ డబ్బులు హుండీలో వేస్తే గుళ్ళో దేవత తీసుకుంటుందేమో కానీ నా గుండెల్లో దేవత అస్సలు ముట్టుకోదు. మీరే ఇవ్వండి పూజారి గారు, ప్లీజ్. సరే బాబు. పంతులు గారు, ఈ పూజా కార్యక్రమాలు అయిపోతే ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చుగా? అవునమ్మా, అందుకే కదా చేస్తోంది. మళ్ళీ ప్రత్యేకంగా అడుగుతావే? డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు లేండి అత్తయ్య. పంతులు గారు, ఇదిగోండి. ప్రేమ ఎక్కడా? తీసుకొస్తాను, పట్టుకోండి. అలాగే బాబు. ప్రేమ్ రెడీ అయ్యాడా? ప్రేమ్ బాబు రూమ్ లో లేడండి. లేడా? నిన్న చామంతికి హాస్టల్ దొరకలేదని నాతో చెప్పాడు. గుడిలో ఉన్నానని చెప్పాడే. అయితే వచ్చుండడండి. వాళ్ళ సేఫ్టీ కోసం అక్కడే ఉండుంటాడు. ఇప్పుడు రమాదేవి కార్యక్రమం పెట్టింది కదా, వాళ్ళు లేడని తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది చంద్రిక. హర్ష, వస్తున్నారా? తను పిలుస్తుంది, తర్వాత వాణ్ణి పిలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సరే పద. ఇలా ఇవ్వండమ్మా. అమ్మా, ఇక అబ్బాయిని పిలిస్తే పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. దీక్ష, ప్రేమ్ని పిలుచుకుండ్రా. సరే అత్తయ్య. వదినా, నేను ఇందాకే చూసా, ప్రేమ్ గదిలో లేడు. లేడా? ఈరోజు పెళ్లి పనులు మొదలు పెడుతున్నావని వాడికి తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికండి, ఆ పని మనిషి బయటికి పోయింది కదా.
దానికోసమే వెళ్ళుంటాడు. అదే గనక నిజమైతే ఈ రోజు నాటాల్సింది గుంజ కాదు, అవ్వాల్సింది మా పెళ్లి. అది ఈ రోజే. లేదమ్మా, ప్రేమ్బాబు పూజ కోసం రెడీ అయ్యి కిందకి వచ్చాడు, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. అవును రమా, నేను చూశాను. ఇంకెక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఉంటే సరే, లేదంటే నేనేం చేస్తానో నాకు కూడా తెలీదు. వెతకండి. చిన్నబావా, ప్రేమ్బాబు, ఇప్పుడు నువ్వు రాకపోతే చాలా ఇబ్బందుల్లో పడేలా ఉన్నావు. ప్రేమ్బాబు గారు, ప్రేమ్బాబు, ప్రేమ్బాబు లే. ప్రేమ్బాబు, ప్రేమ్బాబు, త్వరగా రా, పూజ మొదలవుతుంది.